హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కటోరీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో లాస్ట్ వీడియోలో చూసాం కదా. ఈ వీడియోలో కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకుందాము. 3 పీసెస్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా 3 పీసులు అన్నీ కలిపి కుట్టుకున్న తర్వాత మధ్యలోకి ఇలా వెనక్కి రివర్స్ చేసి మళ్ళీ పైన ఒక స్టిచ్ వేసుకుందాము. క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకొని ఆ లాస్ట్ కూడా సపోర్టింగ్గా ఒక స్టిచ్ వేసుకుందాము. ఇలా 2 క్రాస్ బెల్టులు నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి మనము ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఈ కటోరీ బ్లౌజ్ కోసమని ఈ పీస్ని ఇలా మధ్యలోకి మర్చి మనము డాట్స్ కోసము లైన్స్ గీసుకుంటాము. మధ్యలో 1.5 ఇంచు లెంత్ పెట్టుకొని డాట్ స్టిచ్ చేసుకుందాము. ఫ్రంట్ డాట్ వేసుకున్నామండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ని మనము ఫ్రంట్ పార్ట్ను 2 కలిపి జాయిన్ చేసుకుందాము. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి నీట్గా జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసేటప్పుడు పై పార్ట్ని ఎక్కువగా క్రాస్గా లాగకండి, లాగినట్లు లేకుండా నీట్గా నిదానంగా స్టిచ్ చేసుకుందాము. పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక స్టిచ్ వేద్దాము. ఫైనల్గా ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ ఇలా వస్తుందండి. ఇప్పుడు రెండో వైపు కూడా 2 పార్ట్స్ కూడా నేను ఇలా స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బెల్ట్ జాయిన్ చేసుకుందాము. నేను ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా క్రాస్ బెల్ట్ జాయిన్ చేశానండి. ఒక్కసారి చూసుకొని అటు ఇటుగా ఏమన్నా సమానంగా రాకపోతే నీట్గా సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనికి కాజా పట్టి యాడ్ చేస్తున్నాను. ఇలా వెడల్పుగా పెట్టుకొని ఫ్రంట్ సైడు రాంగ్ వైపున కాజా పట్టి కుట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ వైపుకి మళ్ళీ మర్చి కుట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ ఇటువైపు
హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుందాము. రెండు హుక్స్ పట్టి దారాలు పట్టి రెండు స్టిచ్ చేసుకున్నామండి. నెక్స్ట్ మనము బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి నడుం పట్టి స్టిచ్ చేస్తున్నానండి. నడుం పట్టికి మనము తీసుకున్న క్లాత్కి ఒకవైపు ఇలా సన్నగా మర్చి కుట్టుకోవాలి. తర్వాత ఆ క్లాత్ని మన బ్యాక్ వైపు ఇలా పెట్టి 1/2 ఇంచు వెడల్పుతో స్టిచ్ చేసుకుందాము. అయిపోయిన తర్వాత మళ్ళీ పైన కూడా ఇలా ఒక స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా లోపల వైపుకు మడిపి లూజ్ కుట్టు వేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనము హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ మన షోల్డర్ దగ్గర ఇలా రెండు సమానంగా మడిచి దాటి వైపుకు దగ్గరగా పట్టుకొని ఒక స్టిచ్ వేద్దాము. ఈ విధంగా రెండు వైపులా నడుము దగ్గర డాట్ స్టిచ్లు వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకున్నామండి. 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోండి. నేను షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసేసానండి. ఇప్పుడు మనము నెక్కు మెడ పీస్ జాయిన్ చేద్దాం. దీనికోసం క్రాస్గా క్లాత్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఒకదానికొకటి అటాచ్ చేసుకొని ఇలా నెక్ పీస్ కుట్టుకుందాము.
మెడపట్టి కూడా కుట్టేసానండి. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర హ్యాండ్ సెంటర్ పాయింట్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఒకవైపు స్టిచ్ చేసుకోండి. తర్వాత దాన్ని రివర్స్ చేసి ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ చివరి వరకు కుట్టుకోండి. ఇలా కుట్టుకోవడం వలన కొత్తగా కుట్టుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. హ్యాండ్స్ 2 హ్యాండ్స్ కూడా నేను జాయిన్ చేసేసానండి రెండు వైపులా. ఇప్పుడు మెజర్మెంట్స్ పెట్టుకొని మనం సైడ్ జాయింట్లు చేసుకుందాము. మన ఆల్తీ బ్లౌజ్తో మార్కింగ్స్ పెట్టుకొని హ్యాండ్స్ నుంచి నడుము వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకుందాము. అదేవిధంగా రెండవ వైపును కూడా జాయిన్ చేసుకోండి. ఫైనల్గా మన కటోరీ బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.